హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో ఢిల్లీలో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా వెళ్ళాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఎంట్రీ టికెట్ ఏంటి, ఎంట్రీ టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది, ఏ రోజు క్లోజ్ అయ్యి ఉంటుంది, ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా అన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఢిల్లీ ఫుల్ టూర్ అన్నమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి, వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూఢిల్లీ స్టేషన్ నుంచి లెఫ్ట్ అయ్యి ట్రిప్ అంతా ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. మొదటగా మనం న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ కి చేరుకోవాలి. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వెళ్లి మెట్రో ఎక్కితే కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ లో దిగొచ్చు. సుమారు 35 నిమిషాల ప్రయాణం ఉంటుంది. ఈ ట్రిప్ కి మెట్రోనే ప్రిఫర్ చేయండి. మెయిన్ గా మెట్రో ప్రిఫర్ చేస్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. లోకల్లో మీరు అన్ని కూడా కవర్ చేయొచ్చు మెట్రో పట్టుకుంటే. లేదంటే టూరిస్ట్ బస్ కానీ, ఆటో కానీ, ఆన్లైన్ క్యాబ్స్ కానీ ఏవైనా మీరు బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారంటే కొన్ని గంటల సమయం పట్టేస్తుంది. ఒక్కొక్కసారి వీలైనంత తొందరగా టైం వేస్ట్ అవ్వకుండా అన్ని కూడా కవర్ చేయాలనుకుంటే మెట్రోనే బెస్ట్ ప్రిఫర్ చేయండి. టూరిస్ట్ బస్ కు వెళ్ళాలనుకుంటే రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ మెట్రో స్టేషన్ దగ్గర ప్రతిరోజు ఉదయం బస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక మనిషికి 300 నుంచి 400 ఛార్జ్ చేస్తారు. ఆ రోజంతా కూడా టూరిస్ట్ స్పాట్స్ అన్ని కూడా కవర్ చేస్తుంది. ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే మాత్రం ఎవరు ఏం చేయలేము. కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ లో దిగిపోయి బయటికి మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఒకే ఒక ఎగ్జిట్ ఉంటుంది, ఎక్కువ ఏమీ ఉండవు. మీరు ఏదో ఒకే ప్లేస్ ని చూడాలనుకుంటే టికెట్ తీసుకుని అయినా స్కాన్ చేసి మెట్రో ఎక్కొచ్చు. లేదంటే ఒకే రోజులో మీరు ఎక్కువ ప్లేసెస్ ని కవర్ చేస్తాము మెట్రో ద్వారా అని అనుకుంటే మాత్రం ఒక కార్డు ఉంటుంది, టూరిస్ట్ కార్డ్. దానికి ప్రైస్ ఒక 250 రూపీస్ ఇలా ఉంటుంది. పర్ డే అంతా మీకు ఉంటుంది అనమాట. ఆ రోజులో ఎన్ని ప్లేసెస్ అయినా కవర్ చేయొచ్చు ఆ కార్డ్ ని యూజ్ చేసి మెట్రో ద్వారా. ఇంకా ప్రతిసారి మెట్రో టికెట్ తీయకుండా అది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒకే రోజులో అన్ని తిరిగేస్తాము అనుకుంటే. బై రోడ్ ద్వారా రావాలనుకుంటే బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. లేదంటే ర్యాపిడోస్ గానీ, ఆటోస్ కూడా అన్ని కూడా ఉంటాయి. ఢిల్లీలో మెయిన్ గా ట్రాఫిక్ తో చాలా ఇబ్బంది పడిపోతారు. గంటలో చేయాల్సిన ప్రయాణం కాస్త ఒక్కొక్కసారి 3-4 గంటలు కూడా అయిపోతుంది. ఇంకా మీకు తెలియకపోతే ఢిల్లీ నావిగేటర్ అనే యాప్ మీరు చూసుకుంటే ఎక్కడికి ఎలా దేని ద్వారా వెళ్ళాలి అన్ని కూడా డీటెయిల్డ్ గా ఉంటాయి అందులో. కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోస్ అయితే ఉంటాయండి. చాలా ఒక్కరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సర్వీస్ అయితే బుకింగ్ ఆటో అయితే 80 రూపీస్ తీసుకుంటారు. ర్యాపిడో అయినా బుక్ చేసుకోవచ్చు, 50 రూపీస్ నుంచి కూడా ఉంటుంది. మెట్రో స్టేషన్ నుంచి కుతుబ్ మినార్ కి వెళ్ళడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతే. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మెయిన్ రోడ్ దిగగానే రైట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుని రోడ్ క్రాస్ చేసుకుని ఎంట్రీ గేట్ ద్వారా లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఆఫ్లైన్ అయితే, ఫారినర్ కి అయితే ఒకరికి 600 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్ లో తీసుకుంటే ఒకరికి 35 రూపీస్. ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే డైరెక్ట్ వెబ్సైట్ లోపలికి వెళ్తుంది. మీకు ఎన్ని టికెట్స్ కావాలనుకుంటే అన్ని టికెట్స్ తీసుకోవచ్చు. ఆ టికెట్స్ ని ఎంట్రీ గేట్ దగ్గర స్కాన్ చేశాకనే మీరు లోపలికి అలౌ చేస్తారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎప్పుడైనా లోపలికి మీరు ఎంటర్ అవ్వచ్చు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకి లైట్ షో కూడా ఉంటుంది. దానికి సపరేట్ గా టికెట్ అంటూ ఏమీ లేదు. ఇదే సేమ్ టికెట్ ఉంటుంది అనమాట. ఎవ్రీడే ఓపెన్ లోనే ఉంటుంది. దీనికి హాలిడే అంటూ ఏమీ లేదు. 15 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఎంట్రీ టికెట్ ఏమీ అవసరం లేదు. వాళ్ళకి ఎంట్రీ ఫ్రీనే. టికెట్ కౌంటర్ పక్కనే క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. లగేజ్ మీ దగ్గర ఏమైనా ఉంటే ఆ క్లాక్ రూమ్స్ లో పెట్టేయచ్చు. లోపలికి బ్యాగ్స్ గానీ, ఫుడ్ ఐటమ్స్ గానీ ఏవి అలౌ చేయట్లేదు. జస్ట్ వాటర్ బాటిల్ ఉంది అని చెప్తే మాత్రమే చిన్న చిన్న బ్యాగ్స్ అలౌ చేస్తున్నారు. ఆఫ్లైన్ లో టికెట్ తీసుకుంటే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. అది వీళ్ళకి ఇస్తేనే లోపలికి అలౌ చేస్తారనమాట. ఆన్లైన్ అయితే ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేస్తేనే గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కుతుబ్ మినార్ ని ఒక గంటలో కవర్ చేయొచ్చు. దీని లోపల ఇంకా ఏమేమి చూడాల్సిన ఉన్నాయి, వాటి హిస్టరీ ఏంటి, అవి కూడా ఈ వీడియోలో చెప్పట్లేదు, చాలా లెంగ్తీ అయిపోతుంది. అవి కూడా తెలుసుకోవాలనుకుంటే ప్రతిదీ కూడా ఇండివిజువల్ గా ఆల్రెడీ ఇదివరకు యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ పెట్టించాను. వాటి లింక్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. కుతుబ్ మినార్ నుంచి ఛత్తర్పూర్ మందిర్ కి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆటోకి 20 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఢిల్లీలోనే రెండవ అతిపెద్ద ఆలయం ఇది. అక్షర్ధామ్ తర్వాత ఇదే పెద్ద టెంపుల్ అన్నమాట. ఇది పక్కనే మొత్తం 3 ఆలయాలు ఉంటాయి. చూడడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఢిల్లీలో దొంగలు ఎక్కువ కాబట్టి మీ దగ్గర విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట మీరు ఏ ఆలయాలు చూడాలి అనేది ఫస్ట్ చూపిస్తాను. ఎందుకంటే ఆ ఆలయాలు 12 గంటలకి క్లోజ్ చేసేస్తారు మధ్యాహ్నం. ఈ ఫోటోలో కనిపించిన వారే బాబా సంతనాగ్ పాల్, ఈ గుడిని స్థాపించిన వారు. ఇది వచ్చేసి శివగౌరి నాగేశ్వర్ మందిర్ అన్నమాట. ఈ ఆలయ ప్రాంగణంలోనే బాబా సంతనాగ్ పాల్ యొక్క సమాధి కూడా ఉంటుంది. ఈ టెంపుల్ లోపల దుర్గాదేవి అమ్మవారి అన్ని అవతారాలు కూడా ఉన్నాయి. ఇది ఫొటోస్ ఏవి తీయకూడదని చెప్పారు. సో లోపలైతే తీయట్లేదు గానీ బయట నుంచి కూడా అంతా కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ పక్కనే 101 అడుగుల హనుమాన్ పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. ఇది చూసాక మెయిన్ రోడ్ ని క్రాస్ చేసి దీని తర్వాత మెయిన్ టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇది కాత్యాయని అమ్మవారి శక్తి పీఠం. లోపలికి వెళ్లే ముందు చెప్పులన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఒక కాయిన్ ఇస్తారు. ఇక్కడ ఎటువంటి డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా పక్కన ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ కూడా బ్యాగ్స్
అన్ని ఇచ్చేస్తే వాళ్ళు ఒక కాయిన్ ఇస్తారు. అది పట్టుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. రిటర్న్ వచ్చేటప్పుడు కాయిన్ ఇస్తే వాళ్ళు మనకు బ్యాగ్స్ తో పాటు చెప్పులు అన్ని ఇచ్చేస్తారనమాట. లోపలికి వెళ్ళగానే పెద్ద మర్రి చెట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడికి అందరూ కూడా వచ్చిన వెంటనే రెడ్ కలర్ ఒక చిన్న క్లాత్ అయితే ఈ చెట్టుకైతే కడుతున్నారు. ఎవరి కోరికలు వాళ్ళు మనసులో చెప్పుకుంటూ. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ చేసి ఉంచుతారు. మొత్తం పాలరాయితో నిర్మించారు. అక్కడ కాత్యాయని అమ్మవారి గర్భగుడి అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా దసరా నవరాత్రులు, శివరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, హోలీ పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఈ ఆలయంతో పాటు గౌరీ శంకరుల మందిర్, లక్ష్మీ గణపతి దేవాలయం, రాధాకృష్ణుల ఆలయం, సీతారాముల వారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఆలయం లోపలికి వెళ్ళటానికి దారి అన్నమాట. మొదటగా వెళ్ళగానే గౌరీ శంకరులు అయితే దర్శనమిస్తారు. ముందుగా శివలింగం ఉంటుంది. లోపల వచ్చేసి గౌరీ శంకరుల విగ్రహమూర్తులు ఉంటాయి. దాని తర్వాత అలా ఇంకొంచెం ముందుకు వెళితే సీతారామ లక్ష్మణుల ఆలయం కూడా ఉంటుంది. ఈ టెంపుల్ లో ఎక్కడా కూడా దర్శనానికి టికెట్ ప్రైస్ అంటూ ఏం లేదండి. మొత్తం కూడా మీరు ఫ్రీగానే విజిట్ చేయొచ్చు మొత్తం టెంపుల్ అంతటినీ కూడా. దీని పక్కనే రాధాకృష్ణుల విగ్రహమూర్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీదకు వెళితే కాత్యాయని అమ్మవారు దర్శనం ఇస్తారు. నన్ను ఒకసారి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. ఇలాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో దీపారాధన చేయడం అలాంటివి ఏమీ ఉండవు. ఒకవేళ మనం ప్రసాదం తీసుకొచ్చినా సరే ఆ ప్రసాదం వాళ్ళు పూజారులు తీసుకొని జస్ట్ టచ్ చేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేస్తే ఇక్కడ పెద్ద హాల్ టైప్ ఉంటుంది. ఇక్కడే నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. తినేసిన తర్వాత ఈ ఆలయం పక్కనే లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో గార్డెన్ ఇవ్వనివ్వండి ప్రతిదీ కూడా చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. నాకైతే అసలు నార్త్ లో ఉన్నామా అనే ఒక డౌట్ అయితే వచ్చింది చూడగానే. నిజంగా ఒక సౌత్ ఫీలింగ్ అయితే వచ్చింది. దీన్ని ఛత్తర్పూర్ టెంపుల్ లేదా ఆర్జికాత్యాయని శక్తిపీఠంగా పిలుస్తారు. ఢిల్లీలోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అక్షర్ధామ్ తర్వాత ఇదే. ఈ టెంపుల్ అంతా చూసిన తర్వాత ఇండియా గేట్ కి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. ఛత్తర్పూర్ మెట్రో స్టేషన్ కి వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వెళ్లి మెట్రో ఎక్కితే గనక 25 నిమిషాల్లో CTST అంటే సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ లో మీరు దిగొచ్చు. ఢిల్లీ మెట్రో వచ్చేసి ప్రతిరోజు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు ఉంటుంది. రాత్రి 11కి క్లోజ్ అయిపోతుంది అనమాట మెట్రో. ఈ లోపే మీరు చూసుకోండి. CTST లో దిగినాక గేట్ నెంబర్ 3 నుంచి ఎగ్జిట్ అయితే గనక మీకు బయటికి వస్తే ఇండియా గేట్ కనిపిస్తుంది. ఎక్కడో దూరంగా కనిపిస్తుంది కానీ ఒక 2-3 కిలోమీటర్లు ఈజీగా ఉంటుంది. ఎక్కువ దూరం అనమాట, నడవలేరు కానీ ఎదురుగానే కనిపిస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న ఆటోస్ ఉంటాయి. ఆటో ఎక్కిపోయారంటే 10-20 రూపాయలు ఇస్తే వాళ్ళు గేట్ ముందు దించేస్తారనమాట. ఇక్కడ దిగిన తర్వాత హైవే దాటాక గేట్ మీకు కనిపిస్తుంది అనమాట. కాకపోతే హైవేనైతే క్రాస్ చేయకూడదు. ఈ హైవేని క్రాస్ చేయకుండా కింద నుంచి అండర్ గ్రౌండ్ వే అయితే కట్టారు చూసారా. ఇది క్రాస్ చేసి మీరు ఇండియా గేట్ కి అయితే వెళ్ళాలి. హైవేని క్రాస్ చేసుకుంటూ అయితే వెళ్ళకూడదు అనమాట. ఎర్రకోటని చూడటానికి సోమవారం సెలవైనట్టు దీనికి సెలవేమీ లేదండి. ఏ రోజైనా ఓపెన్ లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇండియా గేట్ కనిపిస్తుంది చూసారా. కింద నుంచి నడుచుకుని వెళ్ళిపోవాలన్నమాట. దీనికి ఎంట్రీ టికెట్ ఏమీ లేదు. ఇది మొత్తం చూడడానికి సుమారు 2 గంటలు టైం పడుతుంది. ఇండియా గేట్ ని పగలు చూస్తే ఒకలా ఉంటుంది, నైట్ టైం చూస్తే ఇంకోలా చాలా బాగుంటుంది. ఆ లైటింగ్ అంతా కూడా జెండా రంగులు అంతా కూడా దీని మీద పడి ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనమాట. ఆ నైట్ వ్యూ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఇంకా టైం ఉంటే గనక ఈవినింగ్ సన్సెట్ టైంకి వచ్చేలా చూడండి. మధ్యలో సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది. సాయంత్రం 4-5 ఆ టైంకి వచ్చారనుకుంటే సన్సెట్ మీరు కవర్ చేయొచ్చు. డే టైంలో ఎలా ఉంటుందో చూడొచ్చు. అండ్ అలాగే కాసేపటికి చీకటి పడుతుంది కాబట్టి చీకటి పడిన తర్వాత లైట్ సెట్టింగ్ అంతా ఎంత బాగుంటుందో అన్ని కూడా కవర్ చేయొచ్చు అనమాట. రాత్రి 8:30 వరకు కూడా ఎంట్రీ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ టైమింగ్స్ అయితే సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అయితే మాత్రం ఉదయం 9 నుంచి రాత్రి 8:30 వరకు ఎంట్రీ అవ్వచ్చు. అదే ఒకవేళ నవంబర్ నుంచి మార్చి వరకు అయితే ఉదయం 9 నుంచి రాత్రి 7:30 వరకు కూడా మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఎంట్రీకి ఎటువంటి ఫీ కూడా లేదనమాట. ఇక్కడ మీరు ఇండియా గేట్ తో పాటు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని, నేషనల్ వార్ మెమోరియల్, చిల్డ్రన్స్ పార్క్ ని, వాటర్ పార్క్ ని, అమర్ జవాన్ జ్యోతిని కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి నేరుగా మీరు రాష్ట్రపతి భవన్ ని చూడొచ్చు. డే 1 లో ఇక్కడ వరకు అన్ని చూసిన తర్వాత మీ కంఫర్ట్ ని బట్టి, మీ వీలును బట్టి ఎక్కడైనా హోటల్లో స్టే చేసుకోండి. ఆన్లైన్ లో రేటింగ్ చూసుకొని బుక్ చేసుకోండి. 1K to 2K వరకు ఉంటుంది. మీ బడ్జెట్ ని బట్టి, కంఫర్ట్ ని బట్టి చూసుకోండి. ఆటో వాళ్ళు చెప్పినవి మాత్రం మాక్సిమం ప్రిఫర్ చేయొద్దు. మీకు ఇంకా డే 1 లో టైం ఉంటే గనక పార్లమెంట్ తో పాటు ఆంధ్ర భవన్ వీటిని కూడా కవర్ చేయండి. డే 2 ఉదయాన్నే ఇక్కడ నుంచి కాల్కాజీ మందిర్ కి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. ఆటో ద్వారా CTST మెట్రో స్టేషన్ కి అయితే చేరుకోవాలి. CTST మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి వెళ్లి మెట్రో ఎక్కితే గనక 20 నిమిషాల్లో కాల్కాజీ మందిర్ మెట్రో స్టేషన్ లో దిగొచ్చు. ఈ కాల్కాజీ మెట్రో స్టేషన్ ద్వారా మీరు కాల్కాజీ మాతా మందిర్, లోటస్ టెంపుల్ ని రెండు కూడా కవర్ చేయొచ్చు. దీన్ని కాల్కాజీ మందిర్ గా పిలుస్తారు. అంటే కాళికాదేవి ఆలయం అనమాట. స్టేషన్ నుంచి మీరు బయటికి రాగానే చూడండి ఎదురుగానే మీకు దూరంగా లోటస్ టెంపుల్ కూడా కనిపిస్తుంది కదా. లోటస్ టెంపుల్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఈ కాల్కాజీ మందిర్ స్టేషన్ లో మీరు దిగితే గనక ఇక్కడ నుంచి కాల్కాజీ మందిర్ తో పాటు లోటస్ టెంపుల్ ని కూడా కవర్ చేయొచ్చు.
కాల్కాజీ మందిర్ స్టేషన్లో దిగగానే గేట్ నెంబర్ 1 నుంచి ఎగ్జిట్ అయితే కనుక మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, కాల్కాజీ మందిర్ అని చెప్పి. ఈ బోర్డు నుంచి బయటకు వెళ్ళగానే మీకు ఎదురుగానే టెంపుల్ అయితే కనిపిస్తుంది. వాకబుల్ డిస్టెన్స్ పక్కనే ఉంటుందన్నమాట టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరే మెట్రో స్టేషన్ అయితే కట్టడం జరిగింది. ఈ కాల్కాజీ మందిర్ ప్రతిరోజు కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది. గ్రహణ సమయంలో కూడా దీన్ని క్లోజ్ చేయరన్నమాట. గ్రహణ కాలంలో కూడా ఇక్కడ పూజలు అయితే చేస్తారు. ముఖ్యంగా శరన్నవరాత్రుల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి నెలలో వచ్చే అష్టమి రోజున కూడా ఈ ఆలయం చాలా రద్దీగానే ఉంటుంది. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 గంటలకి ఓపెన్ చేసి రాత్రి 12 గంటలకి క్లోజ్ చేస్తారు. సాయంత్రం 7 నుంచి 9 వరకు హారతి ఇచ్చే టైంలో అమ్మవారి దర్శనాలు అయితే నిలిపివేస్తారు. దాని తర్వాత మళ్ళీ రాత్రి 11:30కి అమ్మవారికి సైన హారతి ఇచ్చి 12 గంటలకి గుడిని అయితే మూసివేస్తారు. మళ్ళీ తెల్లవారుజామున 4కి ఓపెన్ చేస్తారు. మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా కాళికామాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. దర్శనానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే లేదండి. కాకపోతే విఐపి టికెట్ ఏదైనా తీసుకోవాలి, మాకు తొందరగా దర్శనం అయిపోవాలనుకుంటే దానికి సపరేట్ గా టికెట్ ఉంటుంది. మీరు ఇక్కడ రద్దీ చూడొచ్చు. చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. ఎప్పుడు వచ్చినా ఈ ఆలయం అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇది అమ్మవారి గర్భగుడిలో ఉన్న అమ్మవారు నిజ స్వరూపం అన్నమాట. చాలా నిండుగా ఉంటారు అమ్మ. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది అమ్మవారి ఓన్లీ ముఖ భాగం మాత్రమే. చూడండి ఎంత నిండుగా ఉన్నారో. ఈ వీడియో ద్వారా అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. ఢిల్లీలో అతి పురాతనమైన ఆలయాలు ఇది మొదటి ప్లేస్ లో ఉంది. ఈ టెంపుల్ బయట చాలా దుకాణాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు అమ్మవారికి సమర్పించాల్సిన ఎర్రటి వస్త్రాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారనమాట. కాల్కాజీ మందిర్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 500 మీటర్ల దూరంలో లోటస్ టెంపుల్ ఉంటుంది. నడిచైనా వెళ్ళొచ్చు. ఆటోకి 10 రూపీస్ ఇచ్చేస్తే దించేస్తారు. ఇక్కడ చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి. మీకు తినడానికి ఫుడ్ ఐటమ్స్ అవ్వనివ్వండి, ఏమైనా కొనుక్కోవాలన్నా అన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చెకింగ్ అయితే చేస్తారనమాట. లేడీస్ కి సపరేట్ గా, జెంట్స్ కి సపరేట్ గా. మన దగ్గర బ్యాగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళే తీసుకుని చెక్ చేసి మళ్ళీ మనకు ఇచ్చేస్తారు. అయితే ఈ లోటస్ టెంపుల్ ని చూడటానికి ఎంట్రీ టికెట్ అయితే ఏమీ ఉండదండి. ఎంట్రీ కూడా మీకు ఫ్రీ అనమాట. ఫ్రీగానే లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే సమ్మర్ సీజన్ లో అయితే ఇది ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకు ఉంటుంది. అదే వింటర్ సీజన్ లో అయితే ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది అనమాట. సీజన్ బట్టి తొందరగా క్లోజ్ చేసేస్తారు ఈవినింగ్. ఇక్కడ ఎందుకంటే వింటర్ సీజన్ లో చలి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. గేట్ లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ నుంచి ఆల్రెడీ మీకు వ్యూ అయితే ఈ విధంగా దూరంగా కనిపిస్తుంది లోటస్ టెంపుల్. లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మీరు వాష్రూమ్ కి ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఒక వే కనిపిస్తుంది కదండి. ఈ లెఫ్ట్ సైడ్ లో వెళ్తే మీకు వాష్రూమ్ కనిపిస్తుంది అనమాట. డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంకొంచెం స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి అయితే తిరగాలి. సగం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ట్రేలో ఖాళీ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన ఫుట్ వేర్ అంతా కూడా ఈ బ్యాగ్స్ లో వేసుకొని తీసుకువెళ్ళి ముందున ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో ఇచ్చేయాలన్నమాట. చెప్పులేవి లోపలికైతే వేసుకొని వెళ్ళటానికి అయితే లేదు. ఇక్కడ ఈ బ్యాగ్ తో పాటు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఒక టోకెన్ మనకి ఇస్తారు. ఆ టోకెన్ పట్టుకొని టెంపుల్ అంతా చూసేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ టోకెన్ ఇస్తే మన చెప్పులు మనకి ఇచ్చేస్తారనమాట. బ్యాగ్ తో కలిపి సేమ్ మళ్ళీ మన చెప్పులు మనం తీసుకొని ఆ బ్యాగ్ ని అక్కడ పెట్టేయాలన్నమాట. ఢిల్లీలో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ లో ఈ లోటస్ టెంపుల్ కూడా ఒకటి. ఈ టెంపుల్లో ఎటువంటి దేవతా విగ్రహాలు కూడా ఉండవు. ఏ మతాల వారైనా ఈ టెంపుల్ లోపలికైతే వెళ్ళొచ్చు. అన్ని మతాలు ఒకటే అని చెప్పేది ఈ టెంపుల్ యొక్క ఉద్దేశం అనమాట. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం గానీ, మెడిటేషన్ చేసుకోవడం కానీ మాత్రమే చేసుకోవాలి. చాలా ప్రశాంతంగా. లోటస్ టెంపుల్ చూడటానికి పెద్దగా ఎక్కువ టైం అయితే పట్టదు. 40 నిమిషాల నుంచి 1 గంటలో చూసేయచ్చు. లోటస్ టెంపుల్ చూసిన తర్వాత మళ్ళీ కాల్కాజీ మందిర్ మెట్రో స్టేషన్ కి చేరుకోవాలి. ఇక్కడ మళ్ళీ మెట్రో ఎక్కితే గనక 15 నిమిషాల్లో జేఎల్ఎన్ మెట్రో స్టేషన్ లో దిగొచ్చు. ఈ జేఎల్ఎన్ మెట్రో స్టేషన్ నుంచి 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో హుమాయూన్స్ టూంబ్ ఉంటుంది. స్టేషన్ నుంచి ఆటోకి 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. ఇక్కడికైతే వచ్చేసాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అన్నమాట. లోపలికి వెళ్ళగానే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి క్యాష్ అయితే 40 రూపీస్ ఒక్కరికి. డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తే 35 రూపీస్ పడుతుంది. ఒకవేళ ఫారినర్స్ అయితే గనక ఒకరికి 600 రూపీస్ అనమాట. క్యాష్ అయితే 550 రూపీస్. 15 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రం ఎంట్రన్స్ ఫ్రీ అనమాట. ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ ఉండదు. వాళ్ళకి ఫ్రీ అనమాట పిల్లలకి. దీనికి హాలిడే అంటూ ఏమీ లేదు. ప్రతి రోజు కూడా ఓపెన్ చేసే ఉంటుంది. ప్రతిరోజు ఈవినింగ్ 6 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక కాయిన్ ఇస్తారు. అది పట్టుకొని లోపలికి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళగానే మ్యూజియం చూడాలనుకుంటే దానికి సపరేట్ టికెట్ ఉంటుంది. ఒకరికి 50 రూపీస్ అనమాట. ఇది మ్యూజియం తాలూకు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మ్యూజియం తో పాటు సుందర్ నర్సరీ అని ఒకటి కూడా ఉంది. దానికి కూడా సపరేట్ గా టికెట్ ఉంటుంది. నర్సరీ చూడాలనుకుంటే మీరు ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. మేము నర్సరీ టికెట్ అయితే తీసుకోలేదు. ఓన్లీ మ్యూజియం టికెట్ అనే తీసుకున్నాము. ఒకరికి 50 రూపీస్ టికెట్ అనమాట. ఈ మ్యూజియం మాత్రం ప్రతి మండే సెలవు ఉంటుంది. అంతేకాకుండా నేషనల్ హాలిడేస్ కూడా సెలవు ఉంటుంది అనమాట. హుమాయూన్స్ టాంబ్ ని మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. కానీ ఈ మ్యూజియం మాత్రం ప్రతి సోమవారం సెలవు ఉంటుంది.
అసలు మొఘల్స్ నిర్మించిన అద్భుతమైన అతి పెద్ద నిర్మాణాలలో ఈ హుమాయూన్స్ టాంబ్ కూడా ఒకటి. దీన్ని తాజ్మహల్ కంటే ముందే ఒక 80 సంవత్సరాల ముందే దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని ఆధారంగా తీసుకుని తాజ్మహల్ ని కూడా నిర్మించారని అయితే చెప్తున్నారు. ఇక్కడ మీరు ఇషా ఖాన్ టాంబ్ అయితే చూడొచ్చు. చాలా పురాతనమైనది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజెస్ అయితే కనిపిస్తున్నాయి, కానీ పెద్దగా రెనోవేట్ అయితే ఏం చేయలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గేట్ వే లోపలికి ఎంటర్ అవ్వగానే బ్యూటిఫుల్ వ్యూ అయితే మీకు కనిపిస్తుంది. చూసారా, చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇక్కడ లోపల చాలా మట్టుకు నడాల్సి వస్తుంది కాబట్టి మినిమం 2 గంటల టైం అయితే పడుతుంది మొత్తం కూడా చూడడానికి. ఫొటోస్ అయితే ఇక్కడ చాలా బాగా వస్తాయి. ఓవరాల్ వ్యూ, సైడ్ వ్యూ ఎంత బాగుందో చూసారా. కింద ఫ్లోర్ లో చాలా రూమ్స్ ఉన్నాయి, కానీ అన్ని కూడా క్లోజ్ చేసి అయితే ఉంచారు. డే 2 లో హుమాయూన్స్ టాంబ్ చూసిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటే చాందనీ చౌక్ మార్కెట్ అయితే విజిట్ చేయండి. దీని తర్వాత రెడ్ ఫోర్ట్ కి ఎలా వెళ్లాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ నుంచి మిగిలినవన్నీ డే 3 లోకి వస్తాయి. హుమాయూన్స్ టాంబ్ చూసిన తర్వాత జేఎల్ఎన్ మెట్రో స్టేషన్ కి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ మెట్రో ఎక్కి దాదాపు 30 నిమిషాల్లో రెడ్ ఫోర్ట్ అంటే లాల్ కిలా మెట్రో స్టేషన్ లో మీరు దిగిపోవచ్చు. స్టేషన్ లో దిగినాక గేట్ నెంబర్ 4 నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు రాగానే మీకు లాల్ కిలా రెడ్ ఫోర్ట్ అయితే మీకు ఇది విధంగా క్లియర్ గా కనిపిస్తుంది. నాకు తెలిసి మీరు ఢిల్లీలో ఏవైనా ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం మెట్రోనే బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఆటో కానీ బస్ కానీ కంటే మెట్రో బెస్ట్ అనమాట. అన్నీ కూడా కవర్ చేసేస్తుంది మెట్రో. దాదాపు అన్ని ప్లేసెస్కి కూడా దగ్గరలో మెట్రో లైన్ అయితే ఉంటుంది. మీకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది, బడ్జెట్ కూడా చాలా తక్కువగానే అవుతుంది. రెడ్ ఫోర్ట్ కి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఆఫ్లైన్ లో తీసుకున్నారంటే ఒకరికి 50 రూపీస్ టికెట్ అనమాట. అదే మీరు ఆన్లైన్ లో టికెట్ తీసుకున్నారంటే మాత్రం తగ్గుతుంది, ఒకరికి 35 రూపీస్ పడుతుంది. ఇక్కడ QR కోడ్స్ ఇలా ఉంటాయి, ఇది మీరు స్కాన్ చేసి టికెట్ తీసుకోవచ్చు అనమాట. అదే కనుక విత్ మ్యూజియం తో టికెట్ అయితే కనుక ఒకరికి 80 రూపీస్ పడుతుంది ఆఫ్లైన్ లో అయితే. అదే ఆన్లైన్ లో అయితే ఒకరికి 56 రూపీస్ పడుతుంది. లేదు మేము మ్యూజియం ఏమి లోపల చూడము, మిగిలినవన్నీ చూస్తాము అనుకుంటే మాత్రం వితౌట్ మ్యూజియం మీరు టికెట్ తీసుకోవచ్చు. టికెట్ తీసుకున్నాక ఇక్కడ చెక్ చేస్తారనమాట బ్యాగ్స్ తో కలిపి. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇది ఎంట్రీ గేట్ అనమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొదటిగా మీకు చట్టా చౌక్ అనే మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా యూనిక్ కలెక్షన్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి యాంటిక్ పీసెస్ కానీ ప్రతిదీ కూడా. బ్యాగ్స్ అవ్వనివ్వండి, ఇయర్ రింగ్స్ అవ్వనివ్వండి, బ్యాంగిల్స్, మెడలో వేసుకునే దండలు చూసారా ఎంత యూనిక్ గా ఉన్నాయో. కాకపోతే రేట్స్ కొంచెం ఎక్కువగానే అనిపించాయి నాకైతే మాత్రం. ఇంకా రెడ్ ఫోర్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు మీరు ఏ టైంలో అయినా ఎంట్రీ అవ్వచ్చు. ప్రతి మండే మాత్రం హాలిడే అనమాట. లోపల 360 డిగ్రీ షో కూడా ఉంటుంది. అంటే రెడ్ ఫోర్ట్ స్టోరీ అంతా కూడా ఉంటుందన్నమాట. మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది అన్ని కూడా ఇందులో డీటెయిల్డ్ గా చూపిస్తారు. ఈ భవనం పేరు వచ్చేసి దివాన్-ఈ-ఆమ్ అంటారు. దీన్ని కూడా షాజహానే నిర్మించారని చెప్తారు. రెడ్ ఫోర్ట్ చాలా పెద్దది. ఒక పోర్టు సమయం అయితే పట్టేస్తుంది. మినిమం టు మినిమం 4 గంటలైనా టైం పడుతుంది మొత్తం అంతా కూడా చూడడానికి. ఇక్కడ నుంచి ఇప్పుడు అక్షర్ధామ్ టెంపుల్ కి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాము. అక్షర్ధామ్ టెంపుల్ కి ఈవినింగ్ 4-5 ఆ టైంకి వెళ్ళేలా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈవినింగ్ వాటర్ షో అవుతుంది, చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా లైటింగ్ తో చాలా అద్భుతంగా ఉంటుంది. డే 3 లో రెడ్ ఫోర్ట్ ని తొందరగా కంప్లీట్ చేసుకుంటే చాందనీ చౌక్ మార్కెట్ కి వెళ్ళండి. ఒకవేళ డే 2 లో మీరు చాందనీ చౌక్ మార్కెట్ కి వెళ్ళకపోతే. ఏదేమైనా డే 3 సాయంత్రం 4-5 ఆ టైంకి అక్షర్ధామ్ టెంపుల్ కి చేరిపోయేలా చూడండి. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వెళ్ళి మెట్రో ఎక్కితే గనక మండీ హౌస్ మెట్రో స్టేషన్ లో దిగి అక్కడ మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వెళ్ళి మెట్రో ఎక్కితే గనక అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ లో దిగొచ్చు. సుమారుగా 16 నిమిషాల ప్రయాణం ఉంటుంది. ఢిల్లీలో మీరు ఏ ప్లేస్ చూడాలనుకున్నా సరే మాకు అసలు ఐడియా లేదు దీని గురించి అనుకుంటే ఢిల్లీ నావిగేటర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీకు ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఉంటుంది. మెట్రో ద్వారా అయినా బై బస్ గానీ మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటే అన్ని కూడా అందులో డీటెయిల్ గా చూపిస్తారు. ఎవరికైనా తెలియదు అనుకుంటే అందులో మీరు ఈజీగా చూసుకోవచ్చు. అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ లో దిగిపోయిన తర్వాత బయటికి ఇలా ఎగ్జిట్ అవ్వగానే ఆటోస్, రిక్షాస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు అస్సలు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే పక్కనే జస్ట్ 100 మీటర్స్ దూరంలో అక్షర్ధామ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆటో అయితే 20 రూపీస్, రిక్షా అయితే 10 రూపీస్, బుక్ చేసుకుంటే 50 రూపీస్ అని అడుగుతారు. చుట్టూ తిప్పి మళ్ళీ పక్కన ఉండే టెంపుల్ కి తీసుకొస్తారు. తెలియని వాళ్ళైతే వెంటనే ఎక్కిపోతారు. సో అలా చేయకుండా మెట్రో స్టేషన్ నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక వే ఉంటుంది. ఆ పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతే 100 మీటర్ల దూరంలోనే టెంపుల్ అయితే కనిపిస్తుంది. అది కూడా నడవలేము అనుకునే వాళ్ళు మాత్రమే రిక్షాస్ కానీ ఆటోస్ కానీ ప్రిఫర్ చేయండి. ఇక్కడ వీడియోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచే తీసుకోండి, ఎందుకంటే లోపలికి ఫోన్ అయితే అస్సలు అలౌ చేయరు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది సెక్యూరిటీ అంతా కూడా. మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది. టెంపుల్ అంతా కూడా రూల్స్ అన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. దీని పక్కనే మెట్రో
లైన్ కనిపిస్తుంది కదా, చూసారా, పక్కన మెట్రో లైన్ అనమాట. ఈ పక్కనే స్టేషన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, టెంపుల్కి లెఫ్ట్ సైడ్, మెట్రో స్టేషన్కి రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. మంగళవారం నుంచి ఆదివారం వరకు టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది. ప్రతి సోమవారం సెలవు ఉంటుంది. ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. టెంపుల్ చూడడానికైతే ఎంట్రీ అయితే ఫ్రీనే, ఎక్కడ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు మ్యూజికల్ ఫౌంటైన్ కానీ ఎగ్జిబిషన్ కానీ చూడాలనుకుంటే దానికి సపరేట్గా టికెట్ ఉంటుంది. ఇక్కడ క్లాక్ రూమ్ కౌంటర్స్ అయితే ఉంటాయి. మనం తెచ్చిన బ్యాగ్స్ కానీ ఫోన్ కానీ అన్నీ కూడా ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. లోపలికైతే వేటిని కూడా అలౌ చేయరు. ఏమేమి అలౌ చేయరు అనేది ఇక్కడ డీటెయిల్డ్ గా ఉంది. ఒకసారి ఏమేమి ఉన్నాయి, వాటి హిస్టరీ ఏంటో తెలుసుకోవటానికి ప్రతి లాంగ్వేజ్ లో కూడా 10 రూపీస్ కి ఈ విధంగా చిన్న బుక్లెట్ టైప్ అమ్ముతారు. జస్ట్ 10 రూపీసే మీరు ఇది తీసుకోవచ్చు. అన్ని లాంగ్వేజెస్ లో ఉంటుంది. నేనైతే తెలుగు తీసుకున్నాను. ఫోన్స్ అవి అలౌ లేదు కాబట్టి లోపల ఫోటో తీయడానికి కూడా ఉంటుంది. 80 రూపీస్ పే చేస్తే ఒక ఫోటో ఇస్తారనమాట. లోపల టెంపుల్ అంతా కూడా చూసిన తర్వాత వాటర్ షో కానీ చూడాలనుకుంటే, లేదంటే ఎగ్జిబిషన్ కానీ అన్నీ కూడా చూసిన తర్వాత తినడానికి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఢిల్లీలో మీరు ఏం చూసినా చూడకపోయినా అక్షర్ధామ్ టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ అక్షర్ధామ్ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి, లోపల ఏమేమి ఉన్నాయి, అసలు ఎలా ఉంది అన్ని డీటెయిల్గా కావాలనుకుంటే, ఇదే కాదు ప్రతి టూరిస్ట్ స్పాట్ గురించి కూడా డీటెయిల్గా కావాలనుకుంటే ఆల్రెడీ ఇదివరకే మన యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్గా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇంతకుముందు చేశాను. ఆ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టింగ్ అవన్నీ తెలుసుకోవాలనుకుంటే లింక్స్ ఒకసారి చెక్ చేయండి. అక్షర్ధామ్ టెంపుల్ అంతా చూసిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అక్షర్ధామ్ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2కు వెళ్ళి మెట్రో ఎక్కితే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో దిగాలి. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 2కు వెళ్ళి అక్కడ మళ్ళీ మెట్రో ఎక్కితే న్యూఢిల్లీ మెట్రో స్టేషన్లో మీరు దిగిపోవచ్చు. ఇక్కడతో ఢిల్లీ కంప్లీట్గా ట్రిప్ అయితే పూర్తవుతుంది. ఇంకా మీకు టైం ఉంటే ఢిల్లీలో చూడాల్సినవి చాలానే ఉన్నాయి, కానీ మెయిన్గా వీటిని మాత్రం ఈ వీడియోలో ఏవైతే చెప్పానో వాటిని మాత్రం కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు టైం ఉంటే గనక జామా మసీద్, పురాణా ఖిలా, జంతర్ మంతర్, ప్రాచీన హనుమాన్ మందిర్, సరోజినీ మార్కెట్, సర్దార్ బజార్ ఇలా చాలానే ఉన్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ వీడియోకి సంబంధించి, ఇంకా ఈ ఢిల్లీలో ఏమైనా చూడాలనుకున్నా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి న్యూఢిల్లీ ఎలా చేరుకోవాలి అనేది ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకు ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నిజాముద్దీన్ వరకు సుమారుగా 28 నుంచి 32 గంటల టైం పడుతుంది జర్నీకి. మీరు ఫ్లైట్కి రావాలనుకుంటే న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీరు దిగొచ్చు. ఈ వీడియోలో చూపించిన ప్లేసెస్ అన్నీ తొందరగా చూడాలి అనుకుంటే 2 రోజుల్లో కవర్ చేయొచ్చు. నిదానంగా అన్నీ కూడా డీటెయిల్గా చూడాలనుకుంటే 3 డేస్ అయితే టైం పడుతుంది. ఇలా కాదు మేము 1 డేలోనే టూరిస్ట్ బస్ ద్వారా చూసేసాము అంటే అది మీ లక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బస్ కానీ ఆటో కానీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏం చూసినా సరే ఢిల్లీలో ట్రాఫిక్ చాలా ఎక్కువ కాబట్టి అది ఇంపాసిబుల్ అనమాట. మీకు చాలా వరకు ట్రాఫిక్లో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మెట్రోనే ప్రిఫర్ చేయండి. ఈ వీడియోలో ఢిల్లీ ట్రిప్కి ఎలా రావాలి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేరుకోవాలి, ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి మన వీడియో. మీ అందరికీ పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టూరిస్ట్ బ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఢిల్లీ ట్రిప్కి ప్లాన్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.